హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. ఇవాళ వీడియో ఏంటిది అనుకుంటుర్రా? ఇదే వీడియో లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం కానీ పోస్ట్ చేయలే. మళ్ళా అంటే అట్లాంటి వీడియోనే మళ్ళీ తీస్తున్నాం. అసలు వీడియో ఏంటిదంటే ఇవాళ నా ఇంటర్ రిజల్ట్. భయం అవుతుంది. ఇవాళ డేట్ ఏప్రిల్ 12th 11కి రిజల్ట్ అట. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి చూపియాలా, మళ్ళా చూపిస్తాగండి. ఈ లెవెల్లో బ్యాట్ పట్టుకొని వస్తారు. 10:51 అవుతుంది. భయం అవుతుంది, కొంచెం కాదు, బాగానే భయం అవుతుంది. పొద్దున లేచుడే రీల్స్ పంపిస్తారు అందరు. ఇలా రిజల్ట్ అట, దావత్ ఇచ్చుడే, ఇలా రిజల్ట్ అట. ఒక 2 days నుంచి మేము కాలేజ్కి పోతున్నాం. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ అవుతుంది. ఇప్పుడు 2 days నుంచి మొత్తం ఎట్లా అంటే రిజల్ట్ అట. తగ్గిన రిజల్ట్ అంటారు, ఏమన్నా రిజల్ట్ అంటారు. నాకేమో భయం అవుతుంది. ఇప్పటికి కూడా భయం అవుతుంది. 10:52 అవుతుంది టైం. అప్పటి నుంచి టైం లెక్క పెట్టుకుంటున్నాను నేను, టైం ఎంత అవుతుందని. 11కి రిజల్ట్ అట. అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు వస్తుందో భయం అవుతుంది. కొంచెం భయంలో ఏం మాట్లాడను అర్థమవుతలేదు నాకు. చూద్దాం మరి నాకు ఎంత మార్క్స్ వస్తాయి, నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసినంత వస్తాయా లేదా. ఫస్ట్ ఇయర్లో కూడా మేము వీడియో తీసుకున్నాం. అప్పుడు కింద తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం, పోస్ట్ చేద్దాం అనుకున్నాం, చేయలేదు. అట్లా ఫుల్ బాగానే వీడియోలు తీసుకున్నాం. ఏంటి ఒక రింగులు చేసుకుంటే వీడియోలు తీసినాం, పానీపూరి చేసినప్పుడు వీడియో తీసినాం, పోస్ట్ చేసుకుందామని. అవన్నీ ఇంకా సగం క్లిప్పులు ఎడిట్ చేసుకొని కూడా పెట్టుకున్నాం కానీ పోస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు ఇక నాకు కూడా తెలియదు. కానీ ఏం మాట్లాడుతున్నా, భయం అవుతుంది గాయస్, భయం. 10:53. ఓకే, నేను రిజల్ట్ వచ్చే ముందు అంటే 11 తర్వాత ఇట్లా వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మళ్ళీ పెడతాను. హాల్ టికెట్ నెంబర్ తెలియదు నాకు. ఫస్ట్ ఓపెన్ అయిందా? ఇప్పుడు అయింది. ఎగ్జామినేషన్ నెంబర్ అని చూపిస్తుంది, ఎగ్జామినేషన్ రూల్ నెంబర్ అని చూపిస్తుంది. కొట్టు మరి. భయం అవుతుంది అక్క. అది హాల్ టికెట్ నెంబర్ కనిపిస్తుంది. ఎగ్జామ్ రిజల్ట్ డౌన్లోడ్ అన్నట్టు. సైట్ కాన్ బి రీచ్. రీలోడ్ అని పడుతున్నాం. మనకు భయం అవుతుంది. ఇట్లా వస్తుంది గైస్, నాకేం చేయాలని అర్థమైతే లేదు, భయం అవుతుంది. కొంచెం అయినాక మళ్ళీ ట్రై చేస్తా. అందరూ స్టూడెంట్స్ మొత్తం దీని మీదనే పడ్డారు కావచ్చు. అయితే భయం అవుతుంది. ఇంకే మళ్ళీ కొంచెం అయినాక ఇది ఓపెన్ అయ్యే టైంలో పెడతాం. భయం అవుతుంది గైస్. మా ఇంట్లో నందిని 900 వస్తాయి అసలుకి. పాపం ఫెయిల్ అయినట్టున్నారు. నందిని ఫెయిల్ అయింది గైస్. నందిని ఎన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది చెప్తామండి. మ్యాథ్స్ బీలో ఫెయిల్ అయింది గైస్. జోక్ చేశా. శివాజన్న ఫోన్ చేస్తుండు. హలో అబ్బా, నేను ఫెయిల్ అయినా మ్యాథ్స్ బి. నిజంగా ఫెయిల్ అయినా, నిజంగానే ఫెయిల్ అయినా మ్యాథ్స్ బి. నిజంగా చెప్పు చెప్పుతారు. నువ్వు ఎంత అనుకుంటాను? 928.
80-85. మంచి ఎక్కడిదంతా ఇంకా మార్కులు నేను అసలు ఇంకా అవేం చూడలే. నేను ఇట్లా వచ్చినా నువ్వు ఫోన్ చేసినావు నాకు. పంపిస్తున్నావు. అయ్యో ఆవు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చూడాలి. చేద్దాం. ఇది డౌన్లోడ్ చేయొస్తుందా? ఓకే. పంపుడు కూడా పంపించింది నాకు అను. ఇప్పుడైతే మా ఇంట్లో ఎవరు లేరు. మా డాడీకి ఫోన్ చేద్దాం. మా డాడీ ఏమంటాడు చూద్దాం. డాడీ రిజల్ట్ వచ్చింది. 80-85. మనం అనుకున్నది 900. నువ్వు అడుగు ఎవరినన్నా ఓకేనా అని. సరే. అయ్యో కట్ చేసిండు. హలో హలో హలో. నువ్వు పంపించినావు కదా ఆల్రెడీ, నేను నీదే చూసిన. అయింది అయింది ఇప్పుడే. 80-85. 900 వస్తాయి పో. అంతే అంటావా? మోటివేటర్ అంతేనా? అంతేనా? ఇప్పుడైతే మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పుదాం దీనికి వచ్చినాయి మమ్మీ అని. ఏమంటుందో చూద్దాం. మా మమ్మీ నెంబర్ దొరుకుతుంది. ఫెయిల్ అయిన అంటే ఏమంటుంది కదా. వద్దు. లిఫ్ట్ ఎత్తలేదు అసలు. మమ్మీ పని మీద ఉన్నావా? రిజల్ట్ వచ్చింది అని ఫోన్ చేసిన. 885 చెప్పిండా డాడీ? అదే ఫోన్ చేసిన. వీడియో తీసుకుంటున్నా నేను. సరే. నో రియాక్షన్, అసలు రియాక్షనే లేదు. ఇప్పుడు మా జీజుకి ఎంత ఏమంటాడు చూద్దాం. దావా తీయవా అంటాడు కావచ్చు. చేద్దాం. ఎత్తలేదు కదా.
హలో, ఏం చెప్తున్నావు జీజు? తావదిస్తావని ఫోన్ చేసిన. ఇవాళ రిజల్ట్ కదా. అవు నువ్వు ఇయ్యవా నేను పాస్ అయినా అని? అంతే అంటావా? 885 ఫ్లెక్సీ కొట్టిస్తావా? కొట్టి ఒకటి పెద్దది కొట్టి ఇక్కడ ఇంటి ముంగట పెట్టించుకున్నావాడు. మీ ఇంటి కాడ కొట్టి ఇచ్చుడే. నువ్వు అత్తమని ఫోన్ చేసిన. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫెయిల్ అయినా నేను సిరి, నిజంగా ఫెయిల్ అయినా. నిజంగానే ఫెయిల్ అయినా అంటే అట్లా చెప్తావు. ఇజ్జత్ ఇస్తాను, నువ్వే ఇజ్జత్ ఇస్తాను నాది. ఎందుకు ఇప్పుడు నువ్వు నా ఇజ్జత్ ఇస్తావు ఫెయిల్ అయినా అని? అంటే ఇప్పుడు నేను నేర్చుకుంటూ కూర్చోవాలంటావా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. ఎంత వచ్చినాయి అనుకుంటున్నావు చేసి? చెప్పి అది సెకండ్ కదా మార్క్స్ ఏం బికలే వారం పాస్ లో ఉంటున్నా కూడా ఇంకా అంతేనా? మళ్ళీ కంగ్రాట్స్ చెప్తుంది. మళ్ళీ మాట కాదు. 600 వచ్చినా ఎవరిని అంటాడు, 500 చేంజ్ వచ్చినా నేను ఎవరే అంటాడు. పాస్ అయిన వాళ్ళు ఇక్కడ చాలు. ఏం చెప్పావురా? ఏం చేసుకున్నావు మార్క్స్ ఎవరు చేయగలరు? 950 అబో. ఎంత పర్టికులర్ చెప్పరాదు. 950 అబో అంటావు. 952. 952 ఇంకేం చాలేదా? నమ్మినవా? 952 అంటే ఏం చేసుకుంటావు? అన్ని వచ్చి ఏం చేసుకోనా? నాకు 893 సంథింగ్ వచ్చినాయి సార్. అంతే అంటావా? 885 చాలు. సారు అంతే. అందరు సాధానే అనుంది ఎక్కువ. అంతే ఎక్కువ. మనకైనా కింద మనకైనా కింద చూసుకోవాలి. వచ్చినాక అంతే అంటే ముందు మనకన్నా ముందు పైన చూసుకోవాలి. అంతే అంటావు. కొంచెం మన సాటిస్ఫాక్షన్ కోసం కింద చూసుకోవాలి. అంతే. మోటివేషన్ ఇస్తారు నాకు అందరు. నువ్వు నాకైతే 85 మార్క్స్ వచ్చినాయి. అంటే కొంచెం డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నా, ఎందుకంటే నేను 900లో రావాలి అని అనుకున్నా. కానీ ఇక ఏం కాదులే. మళ్ళీ యోగాడు కూడా వచ్చిండు నాకు కంగ్రాట్స్ చెప్పాను. చెప్పు కంగ్రాట్స్ అని. పప్పి ఒకటి, ఇంకొకటి చాలు. ఇక్కడ ఇస్తావా? కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు, పెట్టినా 3 ముద్దలు. పప్పులు అంటే ఇస్తాడు చెప్పా. గజ్జుడు గజ్జుడు గలకి హాయ్ చెప్పు. గలకి ఇస్తావు ఒకటి. గిటు గిటు హాయ్ అని. అయితే మనకి 85 వచ్చినాయి. కొందరు మోటివేషన్ ఇస్తారు నాకు. అవి దేనికి పనికిరావు, నీకు ఎక్కువ రావాలి అని ఫీల్ అవ్వకు అది అని అంటారు. కొందరు అయితే గంట తక్కువ వచ్చినాయి అంటారు. పోతుంది లేవాడు. ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో అయ్యా ఏం చెప్తా అనేది. ఇప్పుడు ఎంసెట్ ఉంది మాకు. ఏమంటారు ఫస్ట్ మొన్నటిదాకా ఏమన్నారు, నువ్వు ఫస్ట్ ఐపీ మార్క్స్ మంచిగా తెచ్చుకోవాలి అనుకుంటా అన్నారు. ఐపీ మార్క్స్ వచ్చినాయి అయిపోయింది. ఇప్పుడు ఎంసెట్ మార్క్స్ మంచిగా తెచ్చుకో అంటారు. ఇక తర్వాత మళ్ళీ ఒకవేళ బీటెక్ డిగ్రీ అట్లా చేస్తే వాటిలో మంచిగా తెచ్చుకో అంటారు. వచ్చి ఇంతేనా మనది? దీంట్లో మంచిగా తెచ్చుకుంటే ఓడేనా? చూడాలి చేస్తామనేది. నాకేం ఎండింగ్లో ఏం మాట్లాడానో అర్థమైతలేదు. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంటర్ వాళ్ళు ఎవరైనా చెప్తే మీకు ఎంత వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. అంతా ఎంతమంది చెప్తారో తెలియదు కానీ చెప్పుడైతే చెప్తున్నా. సో
ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.